వేరే వాళ్ళ విషయాలు, ఉద్యోగ విషయాలు కానివ్వండి, వ్యాపార విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సేకరించి వాటి మీద ఈవెన్ కోర్టులలో కూడా వ్యాజ్యాలు వేస్తున్నారు. నా దృష్టిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వివరం తెలుసుకునే హక్కు ఎంతవరకు అంటే, ఉదాహరణకి మీ కేసు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నది, ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీకు పోతే సమాధానం చెప్పటం లేదు, వివరాలు మీకు ఇవ్వడం లేదు. అప్పుడు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మీ ఫైల్ యొక్క వివరాలు మీరు తెలుసుకునే అవకాశం మీకు ఉండాలి నిజానికి. అప్పుడు దానికి మీరు ఏం చర్యలు తీసుకోవాలి, ఆ పై అధికారులకు మీరు కంప్లైంట్ పెడతారా, లేదా మీకు హక్కు ఉంటే మీరు కోర్టుకు వెళతారా, రిట్ పిటిషన్ వేస్తారా, అలాంటి అవకాశాలు ఉన్నాయి. అంతకాకుండా ఇతరుల వివరాలు సేకరించి వాటిని కోర్టులో వేయటం, లేదా ప్రభుత్వాధికారి ఫలానా విధి చేయలేదు అని ఆయన మీద కేసు వేయటం, అందుకోసం నిర్దేశించిన చట్టం ఆర్టీఐ కాదు. ఉదాహరణకు వార్తాపత్రికలు ఉన్నాయి, వాళ్ళకి తెలిసిన విషయాన్ని సేకరించి వార్తల్లో ప్రచురించారు, అంతేగాని వాళ్ళు అవన్నీ కోర్టులో వేయమని కాదు. ఇతరుల విషయాలలో సమాచారం సేకరించి అటు ప్రభుత్వాధికారులను, ఇటు వ్యాపారస్తులను, లేదా కొంతమంది వృత్తిదారులను బ్లాక్మెయిల్ చేయడం జరుగుతున్నది. సామాజిక మాధ్యమ యాక్టివిస్ట్ ఆయన ఉండేది అమెరికాలో. యువకులను కాక్రోచెస్ అంటారా? అంటే మిమ్మల్ని వివరాలు అడిగితే కాక్రోచెసా, నిలదీసిన వాళ్ళు కాక్రోచెసా, నిజాయితీగా ఉండవాలని అభిలషించిన వాళ్ళు కాక్రోచెసా అంటూ ఉద్వేగభరితమైనటువంటి సెంటిమెంట్స్ పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఇందులో ఎంతమంది చేరతారు, జాయిన్ అవ్వండి అంటే ఒక్క రోజులోనే 60 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఇది ప్రజలు ఎమోషనల్ అయి ఉండటం వల్ల ఒకటి జరుగుతుంది. రెండవది, ఇవాళ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండటం కూడా జరుగుతున్నది. ప్రజలు సంచలనాత్మకమైన విషయాలను ఆస్వాదిస్తున్నారు. మీరు రాజ్యాంగం గురించి చెబితేనో, దేశభక్తి గురించి చెబితేనో, మహాత్మా గాంధీ గురించి చెబితేనో సోషల్ మీడియాలో వినేవాళ్ళు బహు తక్కువ. ఒక నేరాన్ని గురించో, లేకపోతే ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అటువంటివా మీరు చెప్పారనుకోండి, లేదా సినిమా వాళ్ళ గురించా చెబితే ఉదయానికల్లా లక్షల్లో అవి వ్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. అవి చూసి తద్వారా ఏదో ప్రజాభిప్రాయం ఏర్పడుతున్నది అనుకుంటే పొరపాటు. ఆయన అలాంటి వెబ్సైట్ స్టార్ట్ చేయగానే అందులో చాలా మంది, 1.5 మంది జాయిన్ అయ్యారు. వెంటనే ప్రభుత్వం అతని ట్విట్టర్ అకౌంట్ వగైరా క్లోజ్ చేయించింది. నిజానికి చేయించాలి కూడా. ఇవాళ సామాజిక మాధ్యమానికి యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. కొంతమంది అందులో యూట్యూబ్ వీడియోలు, గేములు చూసి ఆ అడ్వెంచర్స్ చేద్దామని ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిలో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు, మత్తు మందుకు వగైరా అనేక మాటికి అలవాటు పడుతున్నారు, క్రైమ్ చేయటానికి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించి ఉత్తేజితులను చేసి ఏదైనా అరాచకం సృష్టించే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగింది. నేపాల్లో యూట్యూబ్ క్లోజ్ చేయటం వల్ల, అట్లాగే శ్రీలంకలో ఒక మాస్ ఉద్యమం వచ్చింది. వీటి వెనుక ఎప్పుడైనా సరే ఉద్యమం చేయడానికి ప్రజలలో 2% మంది జనం ఉంటే చాలు. వాళ్ళ వెనుక కొందరు ఉద్రేకభరితమైన వాళ్ళు జాయిన్ అవుతారు, కొంతమంది నేరాలోచన ఉన్న వాళ్ళు కూడా అందులో జాయిన్ అవుతారు, విధ్వంసం సృష్టిస్తారు. అంతేకాని సమాజంలో మెజారిటీయే ఉండరు అలాంటి పనులు చేసేవాళ్ళు. వాళ్ళ ద్వారా ఎంత విధ్వంసం జరగాలో అంత జరుగుతుంది. భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నా కూడా ఒక 5 లక్షల మంది జనం ఒక ప్రధానమంత్రి ఇల్లును చుట్టుముడితే 5 లక్షల మందిని కాల్చిపారేస్తామో మనం? చెయ్యలేం. ఇలాంటి పరిస్థితిని వినియోగించుకొని దేశ అంతర్గత శత్రువులు కానీ, దేశ బాహ్య శత్రువులు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. ఉద్రేకభరితమైనటువంటి యువకులు ఉద్యమాలు ప్రారంభిస్తే వాళ్లకు మత్తు మందులు సరఫరా చేస్తారు, ఆయుధాలు సరఫరా చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు, అన్ని విధాల నైతిక సపోర్ట్ ఇచ్చి పొగిడి చివరికి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం నేర్చుకోవాలి. అలాగని నేను భారతదేశంలో సమస్యలు లేవు అని అనటం లేదు. ఈ రోజున పసిపిల్లలకి, అట్లాగే మాతృమూర్తులకు కావలసినంత న్యూట్రిషన్ దొరకటం లేదు, మాల్ న్యూట్రిషన్ ఉంది. చదువుకోదలుచుకున్న వాళ్ళకి
విద్యా సౌకర్యాలు లేవు, జబ్బుపడ్డ వాళ్ళకి వైద్య సౌకర్యాలు లేవు. ధనవంతులు అంతులేని ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు కూడా అవుతున్నారు. అట్లాగే సమాజం మొత్తం కూడా భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రాంత, భాష, లింగ, కుల, మత భేదాలతోటి పునారిల్లుతున్నది. ఇటువంటి పరిస్థితులలో నిప్పు రాజేయడం తేలిక. అందుకు కొందరు కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండటం ప్రభుత్వ బాధ్యత, మరియు బాధ్యతాయుతమైన ప్రజలది కూడా అది బాధ్యత. సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే కావలసినంత జనబాహుళ్యం అనుకున్నది. ఎకనామిక్స్ అంటేనే అది కదా, ఈజ్ ఎ సైన్స్ బిట్వీన్ స్కేర్స్ మీన్స్ అండ్ అన్లిమిటెడ్ వాంట్స్. మీన్స్ ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటాయి, కానీ ఇది ఒక ఉన్మాదపరమైనటువంటి, ఉగ్రవాదపరమైనటువంటి హింసాత్మక చర్యలకు దారితీస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు, ఆస్తుల నష్టం జరుగుతుంది. చివరికి ఉద్యమాలు దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి దేశ విచ్ఛిన్నం జరగటమా, దేశ ప్రభుత్వాలు మారిపోవటమా, ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది.